ఆపద వచ్చినప్పుడు మనుషులు నీకు దూరం అయిపోతారు. అయితే ఆపద వచ్చినప్పుడు నీవు నాకు మొరపెడితే నేను నీకు ఉత్తరం ఇస్తాను. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. మనుషులేమో ఆపద వస్తే దూరం అయిపోతారు, దేవుడేమో ఆపద వస్తే నీకు దగ్గర అవుతాడు. వింటున్నారండి? ఆపదలో నువ్వు ఉంటే, ఆపదలో నువ్వు మొరపెడితే, ఆపదలో నువ్వు కన్నీళ్లు కారిస్తే, ఆపదలో తండ్రి అని ఆయన వైపు నువ్వు కనుక చేతులెత్తి కనులెత్తగలిగితే, నీవు తండ్రి అని అనగానే ఆయన ఏమి నా కుమారుడా అంటూ నీ హక్కున చేరుతాడు, నీ పక్కన నిలుస్తాడు. మనుషులు దూరమైనట్లుగా ఆయన దూరం అయ్యేవాడు కాదండి. ఆయన ఆదుకునే దేవుడు, చేయి విడిచేవాడు కాదు, దూరం అయిపోయేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు. నిన్ను చూసి ఆయన తల తిప్పుకునే, ముఖం తిప్పుకునేవాడు కాదు. నీ ఆపదల్లో నీకు ఆపద్బంధువుడుగా నిలిచి